పొంగనూరులో బాల్య వివాహం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికను 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని వివాహం జరిపించినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. 50,000 అడ్వాన్స్ తీసుకుని తండ్రికి తెలియకుండా తల్లి ఈ వివాహం జరిపించిందని సమాచారం. వివాహం అనంతరం వరుడి వేధింపులు భరించలేకపోయిన బాలిక తన చిన్నాన్నకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. పోలీసుల సాయంతో బాలికను రక్షించి తండ్రి చెంతకు చేర్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి. హాస్టల్లో పెట్టాలని చూస్తున్నాము. లేదంటే ఆ పాప ఎక్కడ చదువుకోవాలని చెప్పి విచారించి మేము చేస్తాం. మేడం ఎన్నో క్లాస్ మేడం? 8th. ఎక్కడ? గూడూరుపల్లిలో చేరింది. గూడూరుపల్లి. ఇప్పుడు అక్కడే చదువుతాను ఉంటాం. అక్కడ చదువుతుంది. మేము హాస్టల్లో పెడతాం అనుకుంటున్నాం. అంటే మాట్లాడుతున్నాం. అంటే తన అభిప్రాయం కూడా కావాలి కదా, అది నేను చూసుకొని ఎట్లాగా అని అమ్మాయికి ఇబ్బంది లేకుండా ముందు చదువుకోవాలంటే నేను చదువుకుంటాను మేడం అని అంటున్నాను. చదువుకుంటానన్నప్పుడు మనం చదివించాలా, కాబట్టి హాస్టల్లో కానీ లేదంటే ఇక్కడ అమ్మాయి ఎంతసేపు వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉంటానంటాను. మాకు పెద్దమ్మ అంటే నాకు నమ్మకము అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ చేర్పించడమా అనేది తీసుకునేసి ఇప్పుడే ఎంఈఓ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ, ఎందుకంటే ఇంకొక నెలే కదా అని కంప్లీట్ చేసేసుకొని చూస్తారు. వాళ్ళ అమ్మే కాబట్టి వాళ్ళ అమ్మ నేను మా పెద్దమ్మ దగ్గర ఉంటాను. పక్కనే ఇల్లు వాళ్ళ పెద్దమ్మ కూడా. మాట్లాడుతాను దాని గురించి, మాట్లాడి అన్ని నేను కరెక్ట్ గా. అంత చిన్న వయసులో అమ్మాయికి పెళ్లి చేయాలని మీకు ఎట్లా అనిపించింది అమ్మా? వేరే పెద్ద మనిషి వాడు ఇచ్చేసి వాళ్ళు కొట్టి బెదిరించి వీళ్ళని కొట్టి ఏమరిచి ఇచ్చి అన్ని జరిపించారు. అదే 50,000 రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాను నేను. పెద్ద మనుషులు చెప్పి ఎవరమ్మా పెద్ద మనుషులు? ఈ ఊర్లోనే ఉంటాడా బయట ఉంటాడా? అపార్ట్మెంట్ల కాడ ఉన్నారు సార్. మళ్ళీ ఇది తెలిసి ఫోన్ చేపిస్తే అయిపో రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సిఏ సార్ ఇంతంతా పంపించారమన్నారు. ఇప్పుడు నా మీద నిలిపేస్తాను. మీ భార్యాభర్తలు ఎన్ని రోజులు కొట్లాడుకున్నామా? 1.5 నెలకే. మధ్య మధ్యలో ఎక్కువ గొడవలు అవుతాయి. నా పేరు రామరాజు. నేను ఈడ ప్రకాశం కాలంలో ఉండింది. నేను ఇల్లు గూడూరుపల్లి దగ్గర ఇల్లు వచ్చినాయి. అపార్ట్మెంట్లో ఇల్లు వచ్చింది. పోయి 2 ఏళ్ళకి పైన అయిపోయా. ఇతరు గంగపండ కోసం 3 ఏళ్ళు ఆడ నేను సిమెంట్ మేస్త్రి పని చేసి ఇది చేసుకుంటా. అంటే ఏదో మా భార్య భర్త కొంచెం గలాట్ అయ్యి 1.5 నెలలు అయ్యా వచ్చేసాను. వేరే మనిషి ఒక ఆయన రెడ్డప్ప అనేసి ఒకడు ఉన్నాడు. వాడు వచ్చి పనికి పిలుస్తాంట. నేను వచ్చేలేదు అని చెప్తే అప్పుడు నేను లేని 1.5 సంవత్సరం ఇది 1.5 నెల అయిన దానికి కొట్టాడుకొని వచ్చేసిన దానికి మా భార్యని నా బిడ్డల్ని కొట్టి వాడు ఇది బలిత్రం చేసి ఇది చేసి తోడుకంపి భయపడిచ్చి పెళ్లి చేయాడు. ముగ్గురు ఆడబిడ్డలు. పెద్ద పాపకి భయపడిచి బెదిరించి వాడు పెద్ద మనిషి రెడ్డప్ప అనేసి వాళ్ళ ఎవరో అదే ఆ ఊరికి పేరు కానీ తెలియదు. వాళ్ళు కొట్టి బెదిరించి భయపడిచ్చి మా భార్యని నా కూతురిని పెళ్లి చేసినాడు. మీ కూతురు చదువుకుంటారా? మా కూతురు 8వ క్లాసు చదువుతా అంటే ఈ పని బెదిరించి నేను లేని సమయం చూసుకొని ఇంటికాడ ఈ పని చేసినాడు. అతను ఎవరు? రాజశేఖర్ అనే ఉంది. రాజశేఖర్ కాదు, రెడ్డప్ప. అదే పెళ్లి చేసుకున్న రాజశేఖర్ ఎవరు తెలియదు. అంటే మీకు తెలియకనే ఇవన్నీ జరిగినాయి. వాడు రెడ్డప్ప అనేసి ఆయన ఇచ్చేయనాడు. ఇదంతా నేను లేని ఇంటికాడ లేని సమయం చూసుకొని పెళ్లి చేయనాడు. కొట్టి వాళ్ళు బెదిరించి భయపడిచ్చి తోడుకొంపి చంపేస్తాను కాబట్టి అది ఇది అని చెప్పి బెదిరించి వాళ్ళు ఇచ్చేసి పెళ్లి చేయనాడు. పెళ్లి చేసుకున్న అతని పేరు ఏంటి? పాపకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? పాపకి మీరు ఏదో పెద్దవాళ్ళ తర్వాత ఏదో ఇది చేసి న్యాయం చేసి ఇది చేస్తాను. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినారా? చెప్పినా సార్ వాళ్ళకి ఏమన్నారు? సరే విచారించి ఇది చేస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు పాపని ఈ విధంగా చేసినాననేసి ఎవరికి చెప్పినారు? వాళ్ళు ఏమన్నా సంజాయిషి ఇచ్చినారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఆదుకుంటామని ఏమన్నా చెప్పినారా? సార్ వాళ్ళు అదే ఎస్ఐ సార్ వాళ్ళంతా అదే మేము మాట్లాడి మేము ఎంక్వైరీ చేసి ఇది చేసి మేము మీకు ఏదో
లేకపోతే మా రక్షణ కాడికి మేము ఇది చేపిస్తాము అని చెప్పినారు. మీ భార్య ఏమంటుంది? మీ భార్యనే కదా పిలుచుకుపోయింది. మా భార్య అంటే వాళ్ళు బెదిరించి రెడ్డ పడేసి వాడు బెదిరించి ఇది చేపించి భయపడిచ్చి ఇట్లా చేసినారు వాళ్ళు.